జీవితంలో కష్టాలు ఎక్కువైపోతున్నాయి. అనుకున్న పనులంతా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏది కూడా ముందుకు సాగడం లేదు. సమయానికి డబ్బు అందడం లేదు. ఏ పని తలపెట్టినా అది మనకి చేతికి వచ్చి అనేది పోతూనే ఉంది అని అనుకునేవాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన వ్రతం ఏదైనా ఉంది, పూజించవలసిన దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది మన విఘ్నేశ్వరుడు. అదే సంకష్టహర చతుర్థి వ్రతం. ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టహర చతుర్థి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకుని చేసే వ్రతాన్నే సంకష్టహర చతుర్థి అంటారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా లెక్కలోకి తీసుకోవాలి. ఒక్కొక్కసారి 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకష్టహర చతుర్థిగా మనం గుర్తించాలి. ఇప్పుడు చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ప్రదోష సమయం అంటే ఏంటి అంటే, ప్రతిరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య సమయాన్ని ప్రదోష సమయం అంటారు. అదే మనకి నెలలో 2 ప్రదోషాలు విశేషంగా శివారాధనకి ముఖ్యమైనవిగా చెప్తారు. ఆ వీడియోలు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని అంటూ ఏది ఉండదండి. ఈ వ్రతాన్ని 3, 5, 9, 11, 12, 21 నెలలు అంటే నెలకొక్కసారి ఈ వ్రతాన్ని సంకష్టహర చతుర్థి రోజున ప్రారంభించాలి. ముందుగా మీరు సంకల్పం చేసుకోవాలి, ఎన్ని సంకష్టహర చతుర్థులు చేసుకోవాలనుకుంటున్నారని. ఇప్పుడు ఆ వ్రతం ఎలా చేయాలి అని చెప్తాను. ఈ వ్రతం ప్రారంభించే రోజు స్నానానంతరం గణపతి పూజించి ముడుపు అనేది కట్టుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే, ఒక ఎరుపు లేదా పసుపు నీళ్ళల్లో తడిపి ఎండబెట్టుకున్న ఒక 1/2 మీటరు ఉన్న బ్లౌజ్ పీస్ అనేది మనం తీసుకోవాలి. ముందు రోజే మనం తెచ్చుకొని పసుపు నీళ్ళలో, అది ఎరుపు వస్త్రం అవ్వచ్చు, లేదంటే తెలుపు వస్త్రం అవ్వైనా, పసుపు నీళ్ళలో చక్కగా కడిగి నానబెట్టి చక్కగా కడుక్కొని ఎండబెట్టుకొని ఉంచుకోండి. ఇక ఆ వస్త్రం ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి గణపతి ముందు ఉంచి దానికి పసుపు కుంకుమ పెట్టి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసిళ్ళు లేదు అంటే 3 గుప్పిళ్ళ బియ్యాన్ని అందులో పోయండి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, ఒక 11 రూపాయల దక్షిణ అందులో ఉంచండి. కొంచెం పచ్చకర్పూరం అనేది వేయండి. వేసి మళ్ళీ మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట అనేది కట్టండి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం చూపించి కొబ్బరికాయ లేదు అంటే పళ్ళు అనేది నివేదన చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? సంకష్టహర చతుర్థి ఉదయం. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. స్వామివారికి ఇష్టమైన గరికని సమర్పించి మీ కోరికని చెప్పండి. ఇలా మేము సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలనుకుంటున్నాం స్వామి, ఈ రోజు నుంచి నేను ఇన్ని సంకష్టహర చతుర్థులు చేయాలనుకుంటున్నాను. నియమనిష్టలతో నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా మనసులో ఊరిన కోరికని అతి త్వరలో నెరవేరేటట్టు ఆశీర్వదించమని వేడుకోండి. ఇక శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నదే మనకు ముఖ్యం. అంతేగాని ఎన్ని కొబ్బరికాయలు కొట్టాము, ఎన్ని ప్రసాదాలు చేశాము, ఎన్ని నివేదించాము అనేది మాత్రం ముఖ్యం కాదు. ఇక సూర్యాస్తమైన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. ఆ వీడియో క్లారిటీగా నేను ఎలా చేస్తానని చెప్పి వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థాలు కానీ, ఉప్పు కలిపిన పదార్థాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. అనుకున్న సమయం పూర్తయ్యే వరకు ఇలాగే ప్రతి సంకష్టహర చతుర్థికి మనం చేయాలి. చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు దీపధూప నైవేద్యాలు సమర్పించి మామూలుగా అనేది భోజనం చేయాలి. అందులో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి. రాత్రికి కింద మాత్రమే పడుకోవాలి. చాలా మందికి బ్యాక్ పెయిన్స్ ఇవేమైనా ఉంటే గనక మాత్రం ఏదైనా
కొంచెం బెడ్ లాంటిదో ఏదో వేసుకొని పడుకోండి. ఇక బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజంతా స్వామి ధ్యానం లేదా పాటలు వినడం చేయండి. పిల్లల్ని గానీ, ఇతరులతో గొడవలు పడడం గానీ, పక్కింటి ఎదురు వాళ్ళ గారి గురించి గానీ, లేదా బంధువులు ఎవరి గురించైనా చెడుగా అస్సలు మాట్లాడకూడదు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట మంచి మాటగానే ఉండాలి. పాజిటివ్‌గానే ఉండండి. ఇక మరుసటి రోజు స్నానానంతరం స్వామి పూజ చేసి ముడుపులోని బియ్యంతో పొంగలి లేదా పరమాన్నం దద్దోజనం చేసి స్వామివారికి నివేదించి కర్పూర హారతిచ్చి ప్రసాదం స్వీకరించి దీపము గంట వెలిగాక పీఠాన్ని కదిపి యథాస్థానంలో పెట్టి దీపాలు కొండెక్కాక పీఠాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక ఆ రోజు సాయంత్రం కానీ లేదా అంటే మరుసటి రోజైనా అందులో పెట్టిన ఎండు ఖర్జూరాలు మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ రోజే. ఇక మరుసటి రోజు అందులో పెట్టిన 11 రూపాయల్ని దక్షిణ తాంబూలాలతో మీకు దగ్గరలో విఘ్నేశ్వరుడు గుడి ఉంటే అక్కడ పూజారికి అనేది ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా మీరు ఎన్నిసార్లు మొక్కుకుంటే అన్నిసార్లు తప్పనిసరిగా చేయాలి. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే మీ కోరిక అంత త్వరగా తీరుతుంది. ఇది నా స్వంత అనుభవంతో చెప్తున్నానండి. ఇక మనకి సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకి మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి తిథి అంటే 16/2/25 ఆదివారం రాత్రి 2:16 వరకు ఈ యొక్క సంకష్ట చతుర్థి తిథి ఉంది. ఆ రోజు మనకి హస్త నక్షత్రం. ఇక ఆ రోజు మనం చదవవలసిన మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఆ రోజంతా చదువుకోవడానికి మనసులో ఉచ్చరించుకుంటూ చదువుకోవడానికి కూడా చాలా మంచిది. అక్షయ పాత్రల మన ఇల్లు ఎప్పుడూ కూడా తరగని సంపదలతో ఉండాలి అంటే ఆ స్వామిని ఏ విధమైన ఆకులతో పూజించాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ సంకష్ట చతుర్థి ఏ విధంగా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. తప్పకుండా భక్తి శ్రద్ధలతో మీరు చేయండి. మీ పిల్లలు చదువుల విషయం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగ విషయం, వ్యాపారం, వివాహం, సంతానం, ఇక ఏదైనా సరే మీకు డబ్బులు ఎక్కడి నుంచైనా రావడం లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క సమస్య అండి, ఏ సమస్య అయినా సరే మీరు ఆ స్వామి ముందు విన్నవించుకొని మీ సంకష్ట చతుర్థులు ఎంత నియమనిష్టలతో చేసుకుంటే ఆ సంకష్ట చతుర్థి మీరు ఎంత సంకల్పం చెప్పుకున్నారో అంతకన్నా ముందే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఆ విఘ్నేశ్వరుడు మనకు నెరవేరేటట్టు మనం చేస్తాడు. కాకపోతే మనం చేయవలసిన నియమాలు నిబంధనలు కొన్ని పాటిస్తూ ఈ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎలాంటి సందేహం ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.